అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। ప్రస్తుతం మార్గశిర మాసం నడుస్తుంది। ఈ నెలలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది। దీన్నే సంక్రాంతి నెలపట్టు అని అంటారు। ఈ డిసెంబర్ నెలలోనే ముక్కోటి ఏకాదశి కూడా ఏర్పడబోతుంది। కాబట్టి ఈ డిసెంబర్ నెలలో ఏర్పడే పండుగలు మరియు మార్గశిర మాసం లక్ష్మీ గురువారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। డిసెంబర్ 20వ తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది। ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు। ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది। డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది। ముందుగా ఈ డిసెంబర్ నెల పండుగల గురించి తెలుసుకుందాం। ఈ నెలలో ఏర్పడే అతి ముఖ్యమైన పండుగ వైకుంఠ ఏకాదశి। డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి వచ్చింది। దీన్నే ముక్కోటి ఏకాదశి అని అంటారు। ఈ ఏకాదశి నాడు వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట। కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది। ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమట। కాబట్టి డిసెంబర్ 30వ తేదీన ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి। ఈ ముక్కోటి ఏకాదశితో పాటు ఈ డిసెంబర్ నెలలోనే ఎన్నో పండుగలు ఏర్పడ్డాయి। ఆ పండుగలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం। డిసెంబర్ 2వ తేదీన మత్స్య ద్వాదశి వచ్చింది। ఈ ద్వాదశి నాడు మహావిష్ణువుని పూజించి విష్ణు పురాణం చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం కలుగుతుందట। ఇక డిసెంబర్ 4వ తేదీ గురువారం నాడు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తిథి ఏర్పడుతుంది। ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు। కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడడం అలాగే రోహిణి నక్షత్రం ఏర్పడడం చాలా విశేషం। కాబట్టి డిసెంబర్ 4వ తేదీ పౌర్ణమి తిథి నాడు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ఇక డిసెంబర్ 8వ తేదీ సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతుంది। ప్రతి నెలకు ఒకసారి సంకటహర చతుర్థి ఏర్పడుతుంది। 7 శనివారాల వ్రతానికి ఎంత శక్తి ఉంటుందో అంతే శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి కూడా ఉంటుంది। మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఒక్కసారి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి, ఇక మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది। కాబట్టి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా చేయాలంటే ఎర్ర మందార పూలతో గణపతిని అలంకరించి కుడుములను నైవేద్యంగా సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 3 గుప్పిళ్ల బియ్యం, తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు అలాగే 11 రూపాయి బిళ్ళలను వేసి ఈ మూటను ముడుపు కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి। సాయంత్రం మీ పూజ గదిలో మరలా దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును ఇప్పతీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించి ఆ ప్రసాదాన్ని కుటుంబం అంతా స్వీకరించాలి। ఈ విధంగా ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది। ఇక డిసెంబర్ 11వ తేదీన గురువారం నాడు 3వ లక్ష్మీ గురువారం వచ్చింది। ఈ లక్ష్మీ గురువారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి నైవేద్యంగా అప్పాలు లేదా పరమాన్నం నివేదించి పూజ చేసుకుంటే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది। ఇక డిసెంబర్ 12వ తేదీన శుక్రవారం నాడు కాలభైరాష్టమి ఏర్పడింది। మార్గశిర మాసంలో బహుళ అష్టమిని కాలభైరాష్టమి అని అంటారు। పరమేశ్వరుడి స్వరూపమైన కాలభైరవుడు ఉగ్ర రూపంలో ఉంటాడు। కాబట్టి ఈ రోజున కాలభైరవుడిని అలాగే కాళికాదేవిని పూజిస్తే మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది। అలాగే ఈ రోజున నల్ల కుక్కకు ఆహారం పెడితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి। ఇక మనలో చాలామంది విపరీతమైన నరదిష్టితో ఇబ్బంది పడుతూ ఉంటారు। అలాంటి వారు ఈ కాలభైరాష్టమి నాడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి। అలాగే మీ ఇంటి గుమ్మం బయట గుమ్మడికాయను కట్టుకోండి। భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి। ఇక డిసెంబర్ 15వ తేదీన సోమవారం నాడు సఫల ఏకాదశి ఏర్పడింది। ఈ సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు। ఇక డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది।
డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో విశేషంగా పూజించి స్వామివారికి దద్దోజనం నివేదిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా లభిస్తాడట. ఈ ధనుర్మాసం పూజలకు విశేషమైన కాలం. కానీ ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు జరపకూడదు. ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రమూఢమి ఏర్పడింది. కాబట్టి ఈ మూఢమి సమయంలో వివాహాలు జరిపించకూడదు. అలాగే గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు. ఇక డిసెంబర్ 18వ తేదీ గురువారం నాడు 4వ లక్ష్మి గురువారం వచ్చింది. ఈ 4వ లక్ష్మి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి చిత్రాన్నం లేదా గారెలను నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇదే రోజున మాస శివరాత్రి కూడా వచ్చింది. కాబట్టి డిసెంబర్ 18వ తేదీ గురువారం నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగంపై చెంబుడు నీళ్లు పోసి శివాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ అద్భుతమైన మాస శివరాత్రిని ఎవరూ వదులుకోకండి. ఇక డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం నాడు మార్గశిర అమావాస్య తిథి ఏర్పడింది. అమావాస్య తిథి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం. ఈ మార్గశిర అమావాస్య తిథి నాడు లక్ష్మీనారాయణులను పూజిస్తే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర అమావాస్య నాడు మీ పితృదేవతలను స్మరించుకొని వారికి తర్పణం వదిలితే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే కాలసర్ప దోషాలు శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ మార్గశిర అమావాస్య నాడు పేదలకు ఆహారం దానం చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం నాడు స్కంద షష్ఠి వచ్చింది. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు, కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడేవారు, రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ స్కంద షష్ఠి నాడు శివాలయంలో ఉన్న జంట నాగ విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి దీపం వెలిగిస్తే ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే విపరీతమైన ధనాన్ని కోరుకునేవారు ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి నెమలి ఈకలను దానంగా ఇవ్వండి. తద్వారా విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ మార్గశిర మాసం పూర్తయిన తర్వాత పుష్యమాసం ఏర్పడుతుంది. డిసెంబర్ 21వ తేదీ నుండి పుష్యమాసం ప్రారంభమై జనవరి 18 వరకు పుష్యమాసం ఉంటుంది. పుష్యమాసం అంటే శనీశ్వరుడికి ప్రీతికరమైన మాసం. శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం. కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతి శనివారం నాడు నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా ఈ డిసెంబర్ నెలలో ఏర్పడే పండుగల గురించి ముందుగానే తెలుసుకొని దేవతలను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.